హలో ఫ్రెండ్స్, మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ కుల్ మెహరీన్. సో ఈరోజు నేను మన వీడియోలో చాకో ఇడ్లీ రెసిపీ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నానండి. ఇంగ్రీడియంట్స్ కోకో పౌడర్ కావాలండి మనకి, అండ్ షుగర్ కావాలి, అండ్ ఆయిల్ కావాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి మనం. ఫ్లోర్ కావాలి, మైదా ఫ్లోర్ కావాలి, అండ్ మనకి ఇక్కడ బేకింగ్ సోడా కావాలి, పించ్ బేకింగ్ సోడా కావాలండి, అండ్ బేకింగ్ పౌడర్ కూడా కావాలి, అండ్ మిల్క్ 1 కప్ తీసుకోవాలండి. ఆప్షనల్ అన్నమాట, క్యాష్యూస్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అండి. ఓకే, ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇది 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ అన్నమాట. అండ్ తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా ఉండాలండి. అండ్ తర్వాత 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత 1 స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మనం 5 స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ వేసుకోవాలి. 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటే 5 స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే పౌడర్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మామూలు షుగర్ యాడ్ చేస్తున్నాను. సో ఎంత అయితే షుగర్ యాడ్ చేసుకుంటామో అంతే క్వాంటిటీ మనం ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళనుకుంటే ఇంకొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నేను బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒకవేళ కొంచెం మిక్చర్ గట్టిగా అనిపిస్తుంది అని అనుకున్న వాళ్ళు ఇంకొంచెం పాలు మనం యాడ్ చేసుకోవచ్చు అండి, ఏమీ అవ్వదు. ఇంకొంచెం పాలు మనం యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో కనిపిస్తున్నంత కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మనకి. సో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ గట్టిగా ఉంటే మనకి చాకో ఇడ్లీ కొంచెం గట్టిగా ప్రిపేర్ అవుతుందన్నమాట. సో అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది, స్మూత్గా. ఇప్పుడు మనం ఈ ఒక ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, సో అది తీసేసుకొని మనం గ్రీస్ చేసేసుకున్నాం. ఆయిల్తో కానీ గీతో కానీ మనం దీన్ని గ్రీస్ చేసుకోవాలండి. గ్రీస్ చేసుకొని ఇందులో మనం ఇప్పుడు ఈ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేద్దాం. సో ఫిల్ చేసేసుకుందాం బ్యాటర్ని మనం. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. పిల్లలకి ఈ రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీస్ తినడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి ఈజీగా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. అండ్ తర్వాత ఇప్పుడు పైన కొంచెం ఆప్షనల్ అనమాట, ఒకసారి ట్యాప్ చేసేసి దానిపైన ఇప్పుడు మనం క్యాష్యూ నట్స్ వేద్దాం. క్యాష్యూస్ వేసుకుంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుందని వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసేసుకొని అందులో నా దగ్గర ముందే సాల్ట్ ఉండిందండి. సాల్ట్ ఏదైతే నేను కేక్ ప్రిపేర్ చేశానో ఆ సాల్ట్, దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ పాటు మనం ముందే హీట్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో అలా హీట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్టాండ్ పెట్టుకుందాం. స్టాండ్ పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకుందామండి. సో లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. జస్ట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, దీనివల్లనే లోపలంతా కూడా కుక్ అవుతుంది. సో లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలన్నమాట 20 మినిట్స్ పాటు. మధ్యలో కొంచెం చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి పోక్ చేసి చూసుకుందాము. 4 ఇడ్లీస్ని ఒకసారి పోక్ చేయండి. సో క్లీన్గా మనకి నైఫ్ కనుక బయటికి వస్తే మనకి
నీట్గా ప్రిపేర్ అయిపోయినట్టు అర్థం అండి. సో ఇప్పుడు మనము తీసేసుకుందాం. సో చూసారు కదా ఇడ్లీ ఎంత క్లీన్గా బాగా ప్రిపేర్ అయిందో, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చిందండి ఇడ్లీ. చాలా బాగుంది, వెరీ టేస్టీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గాయస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. బాయ్ ఫ్రెండ్స్.